గట్కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు ప్లేట్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. అనంతరం పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బండారు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణను సాధించిన కారణజన్ముడు కేసీఆర్ అని, కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని అన్నపూర్ణగా మార్చిన మేధావి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ పలుకుల మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండలరెడ్డి మరియు పెద్ద సంఖ్యలో మాజీ కౌన్సిలర్లు, ఉద్యమకారులు, మహిళలు పాల్గొని కేసీఆర్ పై తమకున్న ప్రేమాభిమానాలు చాటుకున్నారు. చలో పెట్టరు మంచిగా జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే Happy birthday, happy KCR, happy birthday KCR, happy birthday KCR. తెలంగాణ ప్రజల తరఫున మా ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ చేసిన పనులు కూడా మనం అందరం గుర్తు చేసుకొని, ఈయన కేసీఆర్ ఒక ఉద్యమ నేతగా, ఒక కార్మిక శాఖ మంత్రిగా ఒక చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఎన్నో పథకాలు చెప్పినవి చేసి చూపించి 24 గంటల కరెంట్ ఇచ్చి రైతులకు రైతు బీమా ఇచ్చి, అంటే ఒక ఆచరణాత్మకంగా ఒక రాజకీయ ఎన్నో చెప్తారు, కానీ చేసి చూపించిన నాయకుడు తెలంగాణ రాష్ట్రంలో మన కేసీఆర్. ఈరోజు తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మరి గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు మరియు బెడ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి మాజీ మండలాధ్యక్షుడు గట్కేసర్ మరియు గట్కేసర్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాసన్న గారు మరియు ఏపీ చైర్మన్ భిక్షపతి గౌడ్ గారు మరియు మాజీ వైస్ ఎంపీ ఏజెంట్ కృష్ణమూర్తి గారు, మాజీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి గారు, మరి అందరూ నాయకులు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మరి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంలో నిలబెట్టిన మానీయుడు, మహానుభావుడు కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఐశ్వర్య. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు మన గట్కేసర్ ఉమ్మడి మండలం గట్కేసర్ 7వ వార్డు మరియు ఆదిలాబాద్ 6వ వార్డు కెళ్ళి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ వైస్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఈ బర్త్డే కార్యక్రమానికి విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా మా గట్కేసర్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మున్సిపాలిటీలలో కూడా, సిటీలలో కూడా అన్ని వాడవాడల కేసీఆర్ గారి బర్త్డే బ్రహ్మాండంగా జరుపుకోవడం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రానికి మనకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. ముఖ్యంగా రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, మహిళలకు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అలాగే కేసీఆర్ కిట్ కానీ,
మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి ప్రతి గ్రామానికి కూడా నీళ్లు రావడానికి కారణమైండు. అలాగే మన కాళేశ్వరం ప్రాజెక్టుతోని కూడా ప్రతి గ్రామానికి కూడా ఆయకట్టు పెంచి నీళ్లు కూడా వ్యవసాయానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మిషన్ భగీరథ ద్వారా కూడా ప్రతి గ్రామానికి కూడా తాగునీరు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు ఎన్నో మరవరు. కానీ దురదృష్టవశాతం ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలకు, వాళ్ళు చేసిన 6 గ్యారెంటీలు 420 420 హామీలకు ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది.